వెల్కమ్ టు విఎస్ న్యూస్. విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సీఈఓ సర్ఫ్ దివ్య దేవరాజన్ ఐఏఎస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కొత్తగడి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి ఎలా ఉన్నారని, ఎలా చదువుతున్నారని వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. హాస్టల్లో ఉండే మౌలిక సదుపాయాలు బాగున్నాయా, కొత్త మెనూ ప్రకారం భోజనం ఉందా, విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటగది, డార్మెంటరీ, స్టోర్ రూమ్, బియ్యం, కూరగాయలు, వంటశాలలను పరిశీలించడం జరిగింది. రోజువారీ మెనూ చార్ట్ను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన విషయంలో రుచి, శుభ్రత పాటించాలని అన్నారు. విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. విద్యార్థులు ఉండే గదులను, క్లాస్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులకు రూములను పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. యూనిఫామ్ ఎన్ని జతలు ఇస్తున్నారు, ఇంకా ఏమైనా కావాలా, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, ఆర్డీఓ వాసుచంద్ర, ప్రిన్సిపల్ సాయిలత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. It's nice to know that you don't want anything. Right? Yes. Because last few 2 months only, and then you will be inter students. Yes.